ఒక చిన్న గ్రామంలో అందంగా సుందరంగా పెరిగిన అమ్మాయి మీరా. ఆమె మంచి నడవడిక, అందం కోసం ప్రసిద్ధి చెందింది. మీరా తల్లిదండ్రులు సమీప గ్రామానికి చెందిన ధనిక వ్యక్తి రాజ్తో ఆమె పెళ్లిని కుదుర్చారు. పెళ్లి ఘనంగా జరగాలని నిర్ణయించబడింది. అంతటా ఆనందోత్సాహం నిండింది. పెళ్లికి ఒక రాత్రి ముందు మీరా కలవరపడ్డారు మరియు నిద్రపోలేదు. ఆమెకు ఒక వెర్రి అనుభూతి కలిగింది. చీకటి నీడలు ఆమె చుట్టూ ముట్టుకుని ఉన్నట్టుగా. ఆమె ఇబ్బంది పట్టించుకోకుండా మైండ్ క్లియర్ చేసుకునేందుకు తిరుగుతూ గ్రామం చివర ఉండే పాత, విడిచిపెట్టబడిన మాన్షన్ దగ్గరకు చేరుకుంది. అది పిశాచి తెమ్మరుగా చెప్పబడేది. గ్రామస్తులు దానిని ఎప్పుడూ దూరంగా ఉంచేవారు. ఆసక్తి వలన మీరా మాన్షన్ దగ్గరకు వెళ్ళింది. ఆమె లోపలికి అడుగు పెట్టగానే ఒక చలిగాలి ఊపిరి తన వెనుక వేపుగా వచ్చింది. ఆమెకు ఒళ్ళు గగుర్లు తెప్పించింది. ఒక దృశ్యం తనను చూసుకుంటున్నట్టు అనిపించింది, కానీ వెనక్కి తిరగలేకపోయింది. మందం కాంతిలో ఒక పాత చిత్రపటం గోడమీద వేలాడుతూ కనిపించింది. అది ఒక పెళ్లి దుస్తులలో ఉన్న అందమైన మహిళా చిత్రపటం, కాని ఆమె కళ్ళు మీరా ఎక్కడికి కదిలినా వెంబడిస్తుండేవి. మీరా కూతలు వినిపించాయి, ఆరంభంలో నిశ్శబ్దంగా, కానీ కొద్దిగా ఉచితంగా. వెనక్కి తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు తలుపు పెద్దగా మూసుకుపోయింది, ఆమెను లోపల బంధించింది. కూతలు ఆవేదనతో ఉన్నవిగా మారాయి, మరియు మీరా అవి చిత్రపటం నుండి వస్తున్నాయని గ్రహించింది. ఆ మహిళ కళ్ళు ఇప్పుడు రక్తంతో నిండాయి, మరియు ఆమె ముఖం భయంకరమైన చిరునవ్వుతో ముడుచుకుంది. భయంతో మీరా వెనక్కి వెళ్లి ఒక మరుగు తలుపు లోపల పడింది. ఆ మరుగులో పాత పెళ్లి అలంకారాలు చనిపోయి కనిపించాయి. ఆ రూమ్ మధ్యలో ఒక పాతకరమైన అద్దం ఉంది, దాని ఉపరితలం ధూళితో కప్పబడి ఉంది. మీరా దానిని తుడిచి ఆ అద్దంలో చూడాలనిపించింది. తనను అలా చేయగానే భయంకరమైన దృశ్యం కనిపించింది. తనను పెళ్లి దుస్తులలో చూసింది, కాని ఆమె ముఖం నిష్ప్రభంగా, కళ్ళు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆమె వెనుక ఒక నీడలాకారం, అది ఒక ఎముకల చేతులతో ఆమె భుజాలపై ఉన్నది. ఆ ఆకారం చెప్పింది, "నువ్వు నా వాడివే." మీరా కేకలు పెట్టింది మరియు బయటకు రావడానికి ప్రయత్నించింది, కాని ఆ ఆకారం పట్టివేసింది. ఆమెకు తన శరీరం బలహీనమవుతున్నట్లు అనిపించింది. కొద్దిగా చీకటి తనను కప్పుకుంటున్నప్పుడు ఆమె నిద్రలో మెలకువ తిన్నారు. అది పగలు, మరియు పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆ భయంకరమైన కలతో భయపడిపోయిన మీరా అది కేవలం ఒక కల అని చెప్పుకుంది. కాని పెళ్లి వేడుకల సమయంలో ఆమె హృదయంలో ఒక భయంకరమైన అనుభూతి ఉంది. ఆ రాత్రి కొత్త దంపతులు తన వారి గదిలోకి వెళ్ళినప్పుడు మీరా ఒక నీడలాకారాన్ని మూలలో చూశారు. ఆమె రాజ్ను హెచ్చరించడానికి ప్రయత్నించింది, కాని అతను దాన్ని చూడలేకపోయాడు. ఆ ఆకారం ఆమెకు చేరుకుని ఆమెపై ఒక చల్లటి, ఉక్కిరిబిక్కిరి చేసే అనుభూతి కలిగించింది, మరియు అది తన కలలోని ఆ కేవలం ఆకారం అని గ్రహించింది. గ్రామస్తులు కేకలు వినిపించాయి, కాని లోపలికి వెళ్ళినప్పుడు గదిని ఖాళీగా కనుగొన్నారు. మీరా మరియు రాజ్ అచేతనంగా కనిపించలేదు. వారి విరసుడు పాత అద్దం మాత్రమే ఇప్పుడు క్రాక్ అవ్వడం, మరియు మీరా మరియు రాజ్ యొక్క అస్పష్ట ఆకారాలు కనిపిస్తున్నాయి. నేటికి గ్రామస్తులు ఆ పాత మాన్షన్ మరియు శాపగ్రస్త పెళ్లి గురించి కొంత కుటిన మాట్లాడుతూ ఉంటారు. వారు చెబుతారు, మీరా మరియు రాజ్ అదృశ్యమైన వార్షికోత్సవం రాత్రి ఆడబిడ్డ రోదనలు ఇంకా వినిపిస్తాయి. చీకట్లో భయంకరమైన నీడలు మనకు గుర్తింపుగా ఉంటాయి.